హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చందు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? సో ఎక్కువ వాళ్ళ స్కూల్లో బచ్పన్ బజార్ అని చెప్పేసి ఒక ఈవెంట్ అయితే స్టార్ట్ చేస్తారు. దీంట్లో ఏంటంటే ఫన్ యాక్టివిటీస్, ఫేస్ పెయింటింగ్ అండ్ అట్లాగే గేమ్స్, పాట్ మేకింగ్, చాలా అంటే చాలా డిఫరెంట్వి పెట్టారు. అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు. కిడ్స్ కాబట్టి చిన్న చిన్నగా పెట్టారనమాట. సో ఫుడ్ స్టాల్ అయితే చూస్తున్నారు కదా, వాళ్ళ ప్లే ఏరియా ఏదైతే ఉందో సో దాంట్లో అయితే ఇవన్నీ స్టార్ట్ చేసేసారు. మనం ముందు ఏంటంటే లోపలికి ఎంటర్ అవ్వగానే టీచర్స్ వెల్కమ్ అనే దాంతో భలే బోర్డ్ అనేది చేస్తారు కదా. సో చేసేసి టీచర్స్ అయితే అందరినీ ఇన్వైట్ చేసి ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది డీటెయిల్స్ తీసుకొని లక్కీ డిప్స్ అయితే వేస్తున్నారు అనమాట. ఎవ్రీ 45 minutesకి ఒక లక్కీ డ్రా అనేది చేస్తున్నారంట. సో ఆ లక్కీ డ్రాలో ఎవరు వస్తారేమో మనకు తెలియదు, లక్ అనమాట. సో గిఫ్ట్ బాక్సెస్ అవి కూడా అన్నీ చేస్తారు. మేము కూడా ఏంటంటే మా డీటెయిల్స్ అన్నీ వేసేసి లక్కీ డిప్ అయితే చేసామన్నమాట. నెక్స్ట్ స్టార్టింగ్ గేమ్ ఒకటి స్టార్ట్ అయ్యింది. సో కార్ రేస్ది, ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళకి ప్రైజ్ అన్నట్టు. ఈ గేమ్లో యుక్త అయితే విన్ అయింది, అక్కడ విహాన్ విన్ అయ్యాడు. సో వీళ్ళిద్దరికీ వీల్స్ది కార్ కాబట్టి సో దానికి సింబాలిక్గా వీల్స్ది ఎరేజర్ అయితే ఇచ్చేశారు. సో అవి తీసుకుని నెక్స్ట్ గేమ్కి అయితే మేము షిఫ్ట్ అయిపోయాము. ప్రతి ఒక్కటి వీళ్ళు ట్రై చేశారు, ఇది చేయలేదు అది చేయలేదు అని ఏం లేదు. అండ్ అట్లాగే కిడ్స్కి ఏంటంటే ఇట్లా చిన్నగా పెడితే వాళ్ళు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. బట్ ఏంటంటే సాటర్డే పూట వీళ్ళకి ఎవ్రీ సాటర్డే సండే హాలిడే కాబట్టి ఆ సాటర్డేలో ఇట్లాంటి ఏమైనా ఉంటే ఈవెంట్స్ వాళ్ళు ప్లే చేస్తూ అంటే యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఎక్కువ బాస్కెట్లో త్రో చేయాలని చేస్తుంది. సో ఎక్కువ అవ్వలేదు. తర్వాత ఏంటంటే విహాన్ చేశాడు. సో విహాన్కి ప్రైజ్ వచ్చింది. ఇక్కడ కూడా బాల్స్లో ఎనీ 3 balls పడాలి, దేంట్లో అయినా కూడా. సో 3 balls పడింది. సో ఇక్కడ కూడా వీల్స్ అనేది ఎరేజర్ వచ్చింది. ఇప్పుడు యుక్తకి 2 erasers వచ్చినాయి కాబట్టి ఒకటి యుక్వేష్ షేర్ చేసుకుంటారు. అండ్ అట్లాగే ప్రతి ఒక్కటి ఎట్లా అంటే క్రియేటివ్గా థింక్ చేయటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇట్లా ఈవెంట్ కండక్ట్ చేయాలి అని చెప్పి మనకి థాట్ రావటము ఒకటైతే ఆ థాట్ని ఫుల్ఫిల్గా ఫీల్ చేయటం అనేది మెయిన్ టీచర్స్ అనమాట. సో టీచర్స్ అనేవాళ్ళు అండ్ ఇట్లా ఆర్గనైజ్ చేయాలి అనుకునే ఐడియా ఇదంతా బాగుంటుంది. టీచర్స్ పడే కష్టానికి మామూలుగా కదనమాట, హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూడండి కిడ్స్కి పిజ్జా మేకింగ్ అని చెప్పేసి ఆ రౌండ్స్ని ఆ చాట్స్ని కట్ చేయటము ఆనియన్ షేప్లో, మష్రూమ్స్ అంటే ఆ చీజ్వి క్యూబ్స్ కానీ ఏదైనా కానీ, లేదు మనకి ఇప్పుడు కుకింగ్ చేసేటప్పుడు క్రౌన్ పెట్టుకునేది ఆ షేప్ కట్ చేయటము అండ్ ప్రతిదీ క్రియేటివ్ థింకింగ్ అండ్ హార్డ్ వర్క్, మంచి ఎఫర్ట్స్ అనమాట. ఇంత ఎఫర్ట్స్ పట్టి కిడ్స్కి ఇంత ఇచ్చి బాగా అంటే బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో వీళ్ళైతే పిజ్జా మేక్ చేసేసి ఆ పిజ్జా ప్లేట్స్ని కూడా తెచ్చేసుకున్నారు. ఇక్కడ క్రౌన్ మేకింగ్ అనేది ఉంది. సో ఎవ్రీ టీచర్ ప్రతిదీ కిడ్స్కి తెలియని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా చేయాలి అని చెప్పేసి ప్రతిదీ మేక్ చేస్తున్నారు. సో ఇక్కడ షేప్స్ అనమాట. ఇది కూడా ఎట్లా అంటే యాక్టివిటీగాను ఉంటుంది. సో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అనమాట, ఏ షేప్ ఏది మనం ఎలా పెట్టాలి ఏంటి అనేది ఒక ఐడియా ఉంటుంది, అన్నీ ఉంటుంది. అండ్ ఫేస్ ఆర్ట్ అన్నా కదా, సో ఇక్కడ యశు హ్యాండ్ గేయించుకుంటుంది బటర్ఫ్లై. సో బటర్ఫ్లై కూడా మేకింగ్ అయిపోయిందనమాట. చాలా బాగుంది కదా, బాగా చేశారు. అండ్ యుక్తకు కూడా అని చెప్పి నేను మనీ పే చేసా కానీ యుక్త చేయించుకోనంది. బటర్ఫ్లై యశు గడైతే హ్యాపీ. వేసుకున్న 15 minutes తర్వాత ఇంక ఇది డ్రై అయిపోయింది, నేను తీసేస్తానంది. నెక్స్ట్ నెయిల్ ఆర్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ప్రీతి మేడం నెయిల్ ఆర్ట్ అనేది వేస్తున్నారు. యుక్తకి ఏం కలర్ కావాలి అనేది తనే సెలెక్ట్ చేసుకుని నెయిల్ ఆర్ట్ వేయించేసుకుంది. ఎక్కువ అయిపోయాక యశు వచ్చింది. యశు కూడా తనకేం కలర్ కావాలి అనేది తన చాయిస్గా తను సెలెక్ట్ చేసుకుంది. అండ్ పెద్దవాళ్ళకి కొంచెం బ్యాక్కి పెట్టారు, కిడ్స్కి కొంచెం ఇంకా చిన్నపిల్లలకి కొంచెం ఎదురుకి పెట్టి వాళ్ళకి డిస్టెన్స్ అనేది చెప్పి ఆ బ్యాగ్స్లో వేయమన్నారు. యశుకి అయితే ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి అంటే పాట్ అనమాట. పాట్ మేకింగ్స్ చేస్తున్నారు కదా మట్టితో. మనప్పుడు మట్టితో ఏంటి కుండలు తయారు చేయటం ఇవి అనేది మనం వెళ్తున్నప్పుడు చూడటమో చేయటమో చేసేవాళ్ళం. ఇప్పుడు అయితే మనకి ఎక్కడ కనిపించట్లేదు కూడా. ఇవి ముంతలు, మట్టి ముంతలు మనీ దాచుకోవటానికి అంటే ఓకే ఇవి మట్టి ముంతలా అన్నట్టుంది. వాటిని కూడా వీళ్ళు ఎట్లా అంటే టీచర్స్ ఇప్పుడున్న జనరేషన్కి కూడా తెలియాలి, కుండలు ఇలా చేస్తారు, అసలు మట్టితో అయితే ఇట్లా పెద్దవైనా చిన్నవైనా ఇది ప్రాసెస్ ఇట్లా చేస్తారు అనేది ఒక ఐడియా కోసం ఇట్లా అన్నట్టు. మనకి
అంతకుముందు స్కూల్లో జరిగిన ఈవెంట్స్లో కూడా ఇట్లా మేకింగ్ అనేది చేయించారు కిడ్స్తో. వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. యశుది ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలా పాట్ చేయటం అనేది. అది తనకి యశు నచ్చిందా నీకు అంటే బాగా నచ్చింది అని చెప్పింది, హ్యాపీగా ఫీల్ అయ్యింది. యుక్త అంతకుముందు ఒక 2-3 టైమ్స్ చేసినా కూడా మళ్ళీ తను కావాలి అంది. ఫస్ట్ యశుతో అయితే చేయించేశాడు ఆయన, తర్వాత యుక్త చేసిందనమాట. వాళ్ళిద్దరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. సో వాటిని పట్టుకొని ఇంటికి అనేది స్టార్ట్ అయిపోయాము. సో ఫైనల్గా ఓవరాల్గా చూసారు కదా మీరు, వీళ్ళు ప్రతిదీ ఇట్లాగా పిల్లలకి క్రియేటివ్గా అండ్ మన ఫ్యూచర్ జనరేషన్కి ఎట్లా ఉండాలి ఏంటి, అసలు అంతకుముందు జనరేషన్స్ ఎట్లా ఉన్నారు అనేది ప్రతిదీ చూపించడం, మన ఫెస్టివల్స్ గురించి వాళ్ళకి చెప్పటము, ఏది మిస్ కాకుండా ఫెస్టివల్స్ ఇట్లా ఉంటాయి, సో మనం ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పటము, ప్రతి ఒక్కటి బాగా అనిపిస్తుంది. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ చందు వ్లాగ్స్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అండ్ యుక్త వాళ్ళ ఈవెంట్లో ఎలా ఉంది, ఇంకేమన్నా పెడితే బాగుంటుందా, వాళ్ళకి స్కూల్కి హెల్ప్ఫుల్ అవుతుందా, ఇంకా కిడ్స్ ఇంకెలాగా ఎంకరేజ్ చేయవచ్చు అనేది మీకేమన్నా ఐడియాస్ ఉండి మీరు ఇంకేమన్నా చెప్పాలనుకుని, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, వాళ్ళ స్కూల్లో ఎలా జరుగుతున్నాయి అనేది మీకు కూడా ఏమన్నా అనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫీలింగ్స్ని నాతో షేర్ చేసుకోండి తప్పకుండా. నేను కామెంట్లో అయితే మీకు రిప్లై ఇస్తాను. ఇంకా ఇప్పటికైతే మేము ఇంటికి వచ్చేసాం కదా, ఏమేమి ఇలా మనకి వచ్చినాయి అని చెప్పేసి లాస్ట్లో ఇవన్నీ వీళ్ళు చేసినవి అన్నీ ఇలా తీసుకున్నాను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.